పిలుచుకున్నాడు పిల్ల. సో పిలిచిన వెంటనే ఒకసారి ఆ మాట చూడండి, 22వ వచనంలో అక్కడ ఒక మాట చాలా క్లియర్ గా రాయబడి ఉంది. 4వ అధ్యాయం 22వ వచనంలో వెంటనే అనే ఒక మాట ఉంది పిల్ల. ప్రారంభంలో ఏంటంట? వెంటనే, ఇమీడియట్లీ దే లెఫ్ట్ దేర్ నెట్స్ అన్నారు. వెంటనే వారు తమ దోణెను విడిచిపెట్టారు. అయ్యో, సర్వలోకనాథుడు పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఆ ఆలోచనతో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఆ ప్రభు తన సేవకుని నువ్వు పిలుస్తా ఉన్నప్పుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచి అట్టి ప్రభువుని మనము వెంబడించే వారిగా ఉండాలి. తర్వాత ఇక్కడ నేను మరొక తలంపును జ్ఞాపకం చేస్తాను. ప్రభు పిలిచింది ఎవరిని అంటే దోస్ హు ఆర్ వర్ది. ఎవరంట? దోస్ హు ఆర్ వర్ది. ఎవరైతే యోగ్యులో, ఎవరైతే సామర్థ్యం కలిగిన వారు. యోగ్యత ప్రభువుకు తెలియడు అలాంటి ముందే, సామర్థ్యం కూడా ప్రభువుకు తెలుసు. అలానే సంఘము కూడా అట్టి వారిని గుర్తించే వారిగా ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగించిన బోధను ఎవరైతే సామర్థ్యము కలిగిన వారు ఉన్నారు, ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వారికి నీవు అప్పగించమన్నాడు. సో వారి సామర్థ్యం ఎరిగి, వారు ఎలాంటి వారు, నమ్మకస్తులేనా కాదా అని ఎరిగి మనం ఏమి చేయాలి అంటే అట్టి వారి కొరకు ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించే వారిగా ఉండాలి. సో సేవకత్వంలో గుర్తుంచుకోవాల్సిన మరొక తలంపు ఏంటి అంటే పిల్లరా, తెలుగు లేకుండా మనము ఎంత ప్రయాసపడినా నిష్ప్రయోజనమే. తెలుగు ఉండాలి. తర్వాత రెండు విషయాలు, రెండు భేదాలను జ్ఞాపకం చేస్తాను. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఏంటి అంటే సువార్త ప్రకటించటం. అది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. నాకేమి కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది సేవకులు చూసుకుంటారులే, సంఘ పెద్దలు చూసుకుంటారులే, ఇది నాకు సంబంధించింది కాదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎవరైతే రక్షించబడి ప్రభువుని ఆరాధన చేస్తూ సంఘంలో చేర్చబడతారో వారందరి యొక్క ప్రధానమైన విధి ఏంటి అంటే దేవుడిని ఎలా రక్షించాడో, నువ్వు ఎలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు, అయ్యో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడో అటు సర్వలోకనాథుని ప్రేమను నువ్వు అనేకులకు పంచేవారిగా, లేదా అనేకులకు తెలియపరిచేవారిగా ఉండాలి పిల్ల. సో అది రక్షించబడిన యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ సేవ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే దేవుని సేవ పిలువబడిన సేవకులది పిల్ల. ఆనాడు మందిరంలో సేవ, యాజకత్వం సేవ లేవి గోత్రానికి ఇస్తే, ఈనాడు పిలువబడిన ప్రతి ఒక్కరు దేవుని చేత పిలువబడిన వాడి. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు తన పత్రికలలో పదే ప్రస్తావించాడు దేవుని చేత పిలువబడిన వాడు అని. తర్వాత మరొక ప్రస్తావన ఏమన్నాడు అంటే తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన సేవకు పిలిచిన దేవుడు అన్నాడు పిల్ల. ఎంత శ్రేష్టమైన మాట. పిలుపుందా మనకు? ఆర్ వి రియల్లీ కాల్డ్ ఫ్రమ్ గాడ్? దేవుని ద్వారా పిలువబడ్డామా? దేవుని ద్వారా పిలువబడితే సమస్తాన్ని విడిచిపెట్టేసి అట్టి ప్రభువుని మనం వెంబడిస్తాం. అట్టి ప్రభు యొక్క పిలుపుని నువ్వు గుర్తిస్తే, డూ యు రియల్లీ రికగ్నైజ్ ద కాల్ ఆఫ్ గాడ్? మనం వెంటనే ఏం చేస్తామో తెలుసా? జెబెదయి కుమారులైన యాకోబు, యోహానుల వలె వెంటనే మనం మన సమస్తాన్ని విడిచిపెడతాం, వెంటనే వదిలిపెడతాం. ఎందుకంటే మనల్ని పోషించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నమ్మకమైన దేవుడు. అనుకూల పరిస్థితుల్లో అయినా, ప్రతికూల పరిస్థితుల్లో అయినా, కష్టంలో అయినా, నష్టాల్లో అయినా, ఇరుకులో అయినా, ఇబ్బందులో అయినా
విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఎందుకంటే ఇది సర్వలోకనాథుని పిలుపు. ప్రభువు పిలిచిన వాడు నమ్మదగిన వాడని మనం గుర్తెరిగి అట్టి పిలుపును మనం ఏం చేయాలంటే యోగ్యమైనది ఘనమైనది అని ఎంచి మనము ప్రభువుకి మనం అప్పగించుకోవాలి. అంతేగాని ఇది మా నాన్న చేసిన సేవ నేను కూడా కొనసాగించాలి అనేది కాదు. ఒకవేళ నీకు పిలుపు ఉంటే చేయి, కానీ పిలుపు లేకుండా ఇది ఎవరిదో స్వాధీనమైపోతుందని చెప్పేసి పిలుపు లేకుండా దేవుని ఉగ్రతను అనవసరంగా నీ మీదకు తెచ్చుకోవడానికి వీలేదు పిల్లరా. ఇది మాటను జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో అబీయా నిద్రించిన తరువాత తన కుమారుడైన ఆస తనకు బదులుగా రాజయ్య. సో రాజరికంలో తండ్రి తర్వాత కుమారుడు, తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత వాళ్ళ కుమారుడు, అలా జరుగుతూ ఉండిద్ది. యాజకత్వంలో కూడా చాలా సందర్భాల్లో ఉంది. కానీ సేవకత్వంలో ప్రభు యొక్క పిలుపు, ఆ పిలుపు మీద ఆధారపడి ప్రభువు పిలిస్తేనే మనము సేవ చేసే వరంగా ఉండాలి. మనకు తెలిసిన మాటే, బాలుడైన సమూయేలును దేవుడు పిలిచి ఉండగా అయ్యో గుర్తించలేకపోయాడు. మొదటిసారి పిలిచాడు, గుర్తించలేకపోయాడు. రెండోసారి పిలిచాడు, గుర్తించలేకపోయాడు. ఏలీ పిలుస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ మూడవసారి ఏలీ చెప్పాడు, ఏలీ గుర్తించాడు. నీదా దేవుడు పిలిచాడేమో ఆలకించమని చెప్పాడు సమూయేలుతోటి. సమూయేలునే పలికాడు. సమూయేలును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఉదయకాల సమయంలో దేవుని ద్వారా పిలువబడ్డ మనము, దేవుని సేవ చేస్తున్న మనము, దేవుని మందిరంలో సేవ చేస్తున్న మనము, ఇది మనుషుల సేవ కాదు, దేవుని సేవ అని ఇది మనము అనర్హులమై ఉండగా అర్హులమైన ఎంచి దేవుడు మనకి ఇచ్చినందుకు అట్టి ప్రభువుకి కృతజ్ఞత కలిగి నమ్మకముగా ఆయన సేవలో కొనసాగుతూ అట్టి ప్రభు నామాన్ని మనము గణపరుద్దాం. సో పిలుపు ఉన్న మనము, పిలువబడిన మనము దేవుని సేవలో నమ్మకముగా కొనసాగుతూ మన ప్రాణం ఉన్నంత వరకు, అంటే ఆ ప్రభు వచ్చేంత వరకు ప్రభు సన్నిధిలో ఆయన పనిలో నమ్మకంగా కొనసాగుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవుడి ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ తలంపులను మన ఆత్మీయ క్షేమార్థమై దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, జూమ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.